ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడితే నీకెందుకు? మాట్లాడుకున్నా కూర్చో. అంబులెన్స్ లోకి ఎక్కించు, ప్రాణం ఉంది. నువ్వు కూడా వెళ్ళు. డ్రైవర్ పోయాడా? పోకుండా ఎలా ఉంటాడు? పోవాలని చేసిన పనే కదా ఇది. ఇది యాక్సిడెంట్ కాదు బాల. ఎవరో ఇందులో ఉన్న వాళ్ళని చంపాలని యాక్సిడెంట్ చేశారు. బాడీని మార్చురీకి పంపించు. అది మా పని కాదు కదా. కంట్రోల్ తప్పిన కారు అయితే టైర్ ఇలా టర్న్ అవ్వదు. ఇది కావాలని చేసిన పని. అందుకే ఒకసారి గుద్దేసి రివర్స్ లో వెళ్లి మళ్లీ గుద్దాడు. ఈ టైర్ మార్క్ చూసావుగా? నువ్వు కేసు బుక్ చేసుకో. ఇది తప్పకుండా ప్రీ ప్లాన్ మర్డరే. రే, ఒక యాక్సిడెంట్ రా. ఎక్కడా? మన పాడుబడ్డ బ్రిడ్జ్ లేదు లేదా? రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను నిన్నే కదా సైకిల్ వేసుకుని అక్కడ దాకా వెళ్ళొచ్చాను. పాడుబడ్డ బ్రిడ్జ్ లేదంట. నా కళ్ళున్నాయి, నేను గుడ్డునేం కాదు. రే, గట్టిగా మాట్లాడుకో, ఇది హాస్పిటల్. ఓ, నేనేమన్నా మార్కెట్ అన్నానా? డాక్టర్ ఏమన్నారు? గౌరక్క డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. అబ్జర్వేషన్లో ఉంచారు. స్కానింగ్లో హెడ్ ఇంజరీ ఏమీ లేదని తేలింది. వేరబోట్స్ గురించి అడిగినప్పుడు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఒక నిమిషం ఆగు. అంటే నేను కలిసింది డాక్టర్ని కాదా? నా మాటల మీద నీకు నమ్మకం లేదా? అన్నట్టు నిన్ను హాస్పిటల్కి ఎవరు రమ్మన్నారు అసలు? నువ్వెంటి పెళ్ళు, ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. డాక్టర్ బీనా అటెండ్ చేసిందా? అవును, డాక్టర్ బీనానే అటెండ్ చేసింది. నువ్వేమిటి ఆవిడ్ని చూడగానే మెలికలు తిరిగిపోతావు? ఇది మరీ బాగుంది. నేనెందుకు ఆవిడని చూసి మెలికలు తిరుగుతాను? అదిగా తనే వస్తోంది. కానీ కానీ గిరి, ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు. రేపే డిశ్చార్జ్ చేయొచ్చు. ఆ తర్వాత డాక్టర్, ఆ విషయాలన్నీ నేను చెప్పేశాను. మీరు వేరే పేషెంట్ని చూడాలి కదా. వెళ్ళండి వెళ్ళండి. ఓకే. ఏంటి గౌరీ అలా మాట్లాడుతావు? ఆవిడేమనుకుంటుంది? ఆవిడ ఏమీ అనుకోకూడదని అలా చెప్పాను. ఆ విషయం నీకు తెలియాలి. పద. సారీ సిస్టర్, నేను అనుకున్న మనిషి కాదు. స్పృహలో ఉంటే స్టేట్మెంట్ తీసుకుందామని వచ్చాను. ఓసారి లోపలికి వెళ్ళొస్తా. కూర్చో. ఏం జరిగిందన్నా? మేడ మీద నుంచి పడ్డాడు. పాపం తలకు దెబ్బ తగిలింది. ఎక్కడ తీసుకెళ్తున్నారు? పోస్ట్ మార్టం చేయడానికి. ఏ మార్టం చేసినా ఆ దేవుని దయ వల్ల ఇతను బతికితే చాలు. మరి ధైర్యంగా వెళ్ళు, నీకేమీ కాదు. ఆల్ ద బెస్ట్. ఏటలా చూస్తున్నావా? బతకడన్నా నీ ఉద్దేశం? ఆ పిల్ల స్పృహలోకి వచ్చినా ఏదైనా గుర్తుంటే కదా స్టేట్మెంట్ తీసుకోవడానికి. ఏదీ క్లియర్గా చెప్పడం లేదు. మనం ఇక వెళ్ళొచ్చు. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? అవన్నీ పోలీసులు కదా చూసుకోవాలి. వాటితో మనకేం పని? ఇందులో ఏమైనా సమస్యలుంటే డ్రైవర్ చనిపోయాడు. మనం వదిలేసి వెళ్తే ఇంతవరకు మనం చేసింది వేస్ట్ అవుతుంది. రేపు తను డిశ్చార్జ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? మన ఇంటికి తీసుకువెళ్దాం. అక్కడైతే నువ్వు చూసుకుంటావు కదా. ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం అంటే అది అవసరమా? అవసరమే. ఈ పరిస్థితిలో తను వదిలి వెళ్ళడం మంచిది కాదు. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. పాపం ఆడపిల్ల కదా. తనెవరో, తన అడ్రస్ ఏమిటో తనకు గుర్తు రానివ్వు. తర్వాత పంపించేద్దాం. అంతవరకు మీ ఇంట్లో ఉంచుకుంటే తప్పే ఉంది. బురకా వచ్చేసింది. కొనేసావా? కొనేసాను. తీసుకెళ్ళి. అన్నట్టు ఆ ట్యాంకర్ గురించి ఇంకా తెలియలేదా? కృష్ణా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషనే. ఇంతవరకు ఎవరూ రాలేదు. వెతుకుతున్నాం. రే, ఏంట్రా? ఏం లేదక్కా. వెళ్ళు.